ఇండియాలో అరెస్ట్ అవుతే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? ఇది నేను చెప్తున్న మాట కాదు. బట్ ఈ పేపర్ చెప్తున్న మాట. ఇండియాలో 3,00,00,000 మంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఫేస్ చేస్తున్నారు. అండ్ 10,00,00,000 మంది ఎక్స్‌ట్రీమ్ పోవర్టీలో ఉన్నారు. అంటే ఈ 10,00,00,000 మంది రోజుకి ఒకసారి కూడా తిండి తినడానికి ఇబ్బంది పడే వ్యక్తులు. తినడానికి తిండి లేదంటే వీళ్ళ లైఫ్స్ ఎంత అధ్వానంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. బట్ ఒక కరప్షన్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి ఇండియాలో ఇన్ని బెనిఫిట్స్ కల్పిస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఇండియాలో ఒక ఎంపీ అరెస్ట్ అవుతే వాళ్ళకి యాజ్ పర్ రూల్స్ సెపరేట్ సెల్ ఇవ్వాలి, బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్ ఇవ్వాలి, హోమ్ ఫుడ్ ఇవ్వాలి, విజిటర్స్ అలౌ చేయాలి అండ్ మెడికల్ కేర్ ఇవ్వాలి. బట్ రీసెంట్ గా 3,000 కోట్ల రూపాయల ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆయనకి యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్ బెడ్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, కూలర్, వాటర్ బాటిల్, వెస్టర్న్ కమోడ్, పార్లమెంట్ సెషన్ చూడడానికి టీవీ, బయట నుంచి ఫుడ్ ఇస్తున్నారు, న్యూస్ పేపర్స్ ఇస్తున్నారు, అడ్వకేట్స్ అండ్ ఫ్యామిలీస్ విజిట్ చేయొచ్చు, ఒక మ్యాట్ ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, మస్కిటో నెట్ ఇస్తున్నారు, ఎక్స్టర్నల్ హెల్త్ కేర్ కూడా ఇస్తున్నారు. వీటికి మించి మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ప్రోటీన్ పౌడర్ అండ్ స్పెషల్ అటెండెంట్ ని అలౌ చేయమని వీళ్ళు పిటిషన్ రైజ్ చేశారు. సో ఈ ఫెసిలిటీస్ మీద అబ్జెక్షన్స్ ఉంటే చెప్పాలని జైల్ సూపరింటెండెంట్ కి ఏసీబీ కోర్టు ఇచ్చిన లెటర్ ఇది. పాయింట్ ఏంటంటే ఈ ఎక్సెస్ ఫెసిలిటీస్ పాలిటీషియన్స్ కే కల్పిస్తారా లేకపోతే ప్రతి ఖైదీకి కల్పిస్తారా? ఎందుకంటే ఇండియాలో ప్రూవ్ అయిన కేసుల కంటే రిమాండ్ లో ఉన్న కేసులు చాలా ఎక్కువ. అంటే తప్పు చేశారో లేదో క్లారిటీ లేని వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు 5 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఇండియన్ జైల్స్ లో మగ్గుతున్నారు. బట్ చట్టానికి ప్రతి ఒక్కళ్ళు సమానమే అన్నప్పుడు ఇన్ని లక్షల మంది ఏ తప్పు చేయకుండా జైల్స్ లో మగ్గుతున్నప్పుడు అఫీషియల్ రూల్స్ కి అగేన్స్ట్ గా ఎన్ని ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఏముంది? ఇన్ని ఫెసిలిటీస్ మిగతా ఖైదీలకు కానీ, లేకపోతే జాబ్ లేని 3 కోట్ల మందికి కానీ, లేకపోతే ఎక్స్ట్రీమ్ పోవర్టీలో ఉన్న 10 కోట్ల మందికి దక్కడం లేదు. కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఒక వ్యక్తికి దక్కుతుంది.